నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, కలికాలం అంటే ఇదేనేమో. ఒకప్పుడు ఆలయాల్లో పూజలు ఉత్సవాలకు పెద్ద మనుషులు ప్రముఖులు వస్తే ఎదురెళ్ళి ఆహ్వానించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందంటే నట్లు బోల్టులతో తయారైన ఒక ఇనప రోబోకు దండలేసి శాలవాలు గప్పి దండాలు పెట్టే స్థాయికి మన భక్తి ఎదిగిపోయింది. పూర్తి వివరాలంటే వీడియో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఎర్ర తివాచీ పరిచి చుట్టూ నల్ల కలద్దాలు పెట్టిన సాయుధ బాడీగార్డుల కాపలా మధ్య ఒక రోబో రాచరిక టీవీతో అడుగులు వేసుకుంటూ వచ్చింది. ఏదో అంతర్జాతీయ ప్రధాని లేదా విఐపి అతిథి వచ్చినంత హడావిడి. ఆ రోబో నడిచి వస్తుంటే చుట్టూ ఉన్న జనం చేతులు జోడించి నమస్కారాలు పెడుతున్నారు. సాంకేతికతను రూపొందించిన మానవుడు తాను తయారు చేసిన యంత్రానికే మోకరిల్లే విచిత్రమైన దృశ్యం అక్కడ సాక్షాత్కరించింది. స్వాగత సత్కారాలు అక్కడితో ఆగలేదు. మెడలో కాషాయ కండువాలు వేసుకున్న పెద్దలు ఆ రోబో ముందుకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించారు. పట్టు శాలువాను ఎంతో భక్తితో ఆ యంత్రం ఒంటిపై కప్పారు. రోబో కూడా ఏమాత్రం తగ్గకుండా తన మెటల్ చేతిని ముందుకు చాచి వాళ్ళ తలపై పెట్టి ఆశీర్వదించినట్లుగా పోజించింది. దెబ్బతో భక్తులు పరవశించిపోయి ఆ ఇనప చేతి ఆశీర్వాదాన్ని కళ్ళకద్దుకున్నారు. ఆ తర్వాత రోబో కోసం ప్రత్యేకంగా పళ్ళెంలో ఆహార పదార్థాలు తీసుకొచ్చి నైవేద్యంలా చూపించారు. ఛార్జింగ్ పెట్టుకొని కరెంటుతో నడిచే బ్యాటరీ యంత్రానికి ఆహార పదార్థాలు అందించడం చూస్తే ఎవరికైనా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అంతటితో ఆగకుండా మంగళారతులు పట్టడం, అక్షింతలు వేయడం లాంటి సకల మర్యాదలు పూర్తి చేశారు. చివరగా డప్పు తరుపులు, భక్తి గీతాల హోరు మొదలైంది. ఆ శబ్దాలకు తగ్గట్టుగా రోబో కూడా రెండు చేతులు కాళ్ళు ఊపుతూ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఆ డ్యాన్స్ చూసి చుట్టూ ఉన్న జనం ఉత్సాహంతో కేరింతలు కొడుతూ సెల్ఫీలు తీసుకుంటూ పూలు జల్లుతూ సందడి చేశారు. శాస్త్ర సాంకేతికత ఎక్కడికో వెళ్తుంటే మన ఆలోచనలు మాత్రం ఎక్కడికి పోతున్నాయో అర్థం కాని ఒక సూపర్ కామెడీ ఎపిసోడ్గా ఈ దృశ్యం నిలిచిపోయింది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.